సో కాసింపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఓటు కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మీ చైతన్యం ఎంతో చాలా విలువైనది, ఎంతో చాలా అమూల్యమైనది. ఇటువంటి మార్పు నేను ఎప్పుడు ఊహించనే లేదు. దాదాపు భారీ మెజార్టీ, అతి భారీ మెజార్టీతోని రఘువన్నని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కాకపోతే దానికి సరైన దిశానిర్దేశం, బలం బలగం లేక అది అట్లే ఆగిపోయింది. ఈసారి ముందడుగు వేసినందుకు, సో గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి దీవించినందుకు గ్రామంలో ఉన్న పెద్దవారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వార్డ్ నంబర్లు గెలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో వీళ్ళ అందరూ కలిసి, అదేవిధంగా మన మన గ్రామ సర్పంచ్, నూతన సర్పంచ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మన ఉప సర్పంచ్ గారి గుటంగా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల నమ్మకాలని నిలబెట్టాలని, ఈ గ్రామాన్ని చాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మీ సమస్యలుగా భావించి వాటన్నింటినీ రూపుమాపుతారని కోరుతూ, ఈరోజు ఈ గ్రామంలో యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈరోజు సిచ్యువేషనే దానికి సగం కారణం అన్నమాట. సో ఈ కాసింపూర్లో ఉన్నటువంటి యువతకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ ఐకమత్యం, ఇటువంటి ఆలోచన విధానం మనందరిలో ఎప్పుడు ఇలాగే ఉంటూ, మనం అందరం అన్ని విషయాలలో ఇలా ఐకమత్యంగా ఉంటూ మన గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసుకోవచ్చు. మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. మన గ్రామంలో ఉన్న శిథిలావస్థకు చేరుతున్న ప్రభుత్వ పాఠశాలని గుడ్డంగా మనం చాలా మంచిగా చేసుకోవచ్చు. అందులో అడ్మిషన్లు పెంచుకోవచ్చు. సో ఈ గ్రామంలో ముఖ్యంగా గ్రామ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటివి ఇంప్లిమెంటేషన్ చేస్తారని, విద్యని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇంకొక నా స్పెషల్ రిక్వెస్ట్, ఓడిపోయిన ఎలక్షన్లో ఓడిపోయిన వారందరికీ దీన్ని సీరియస్గా తీసుకోవద్దని. ఎందుకంటే మనం అందరం ఒకే గ్రామానికి చెందిన ప్రజలం కాబట్టి ఈ గెలిపోవటంలో సహజం. ఏది ఏమైనప్పటికీ మనం అందరం ఒక అన్నదమ్ముల వలె, ఒక గ్రామ ప్రజల వలె కలిసి ఉండి మన గ్రామాన్ని అందరి ఆలోచనల విధాల మేరకు ఆలోచించి అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్క యువత చేయి ఉంటుంది కాబట్టి, సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మిత్రులారా.